మహిమ కలుగునుగాక. కూడి ఉన్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ ప్రతి ఒక్కరికి ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థనగా దేవుని సన్నిధిలో మనము గడపడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి, మన ఆత్మీయ జీవితాలలో మరలా మనము నూతన పరుచుకోవడానికి, పరిశుద్ధమైనటువంటి మార్గములో మనం నడుచుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ 40 దినాలలో ఈ ప్రత్యేకమైనటువంటి ఇదిగో మరి 7వ దినం ఈ రాత్రి ప్రభు మనకిచ్చారు. దేవునికి స్తోత్రం. ప్రభు తన కృపచేత ఈ 40 దినాలు వదలక, దేవుని సన్నిధిని విడిచిపెట్టక మనము ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. ప్రభు దగ్గర నీ మనవి, ప్రభు దగ్గర నీ కుటుంబ సమస్య, ఇదిగో ప్రభు దగ్గర నీకున్న అక్కరలు ప్రభు సన్నిధిలో చెప్పుకోవాల్సిన సమయాలివి. కాబట్టి మనము సిలువలో మరి మనకిచ్చినటువంటి ఈ యొక్క సిలువ ధ్యానములలో సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నదని అపోస్తుడైన పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఇది నీతో నాతో ప్రభు చెప్పుచున్న మాట. ఆయన శక్తి ఉన్నది, ఆయన ప్రభావం ఉన్నది, ఆయన కార్యాలు జరిగించే దేవుడు తన బిడ్డల ఎడల, తన కుటుంబం ఎడల, తన సంఘం ఎడల తన కార్యములను జరిగిస్తున్నటువంటి దేవుడే ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాంటి ఈ సమయాలను మనము జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో మనము గడిపి ఆ దేవుని ఆశీర్వాదాలు మనము పొందుకోవాల్సిన వారమై ఉన్నాం. కాబట్టి నిన్నటి దినాన మన అంశం ఏంటయ్యా అంటే, వెనకాల వాళ్ళని ఎవరైనా చెప్తారా? వెనకాల యేసేపు చిన్నవాడు, పెద్దవాడు, అసలు అంశం నేను చెప్పింది వాక్యం కాదు. అంశం ఏంటయ్యా అంటే, యేసేపును ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి మధ్య పోలిక, అది అంశం. కాబట్టి మీరు మరి చక్కగా ఇంకా ఆలోచనలు, మీ యొక్క మరి ఆలోచన అంతా వాక్యం మీద ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి సమయంలో ఈ దినాన వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నిర్గమాకాండము 12వ అధ్యాయము 21 వచనాన్ని మనం చదువుకుందాం. 21, 22 వచనాలు చదువుకుందాం. కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందలో నుండి పిల్లను తీసుకొని పస్కా పశువును వధించుడి, మరియు హిస్సోపుతో పళ్ళెములో రక్తములో దానిని ముంచి ద్వారబంధకపు పైకమ్మికిని 2 నిలువ కమ్మిలకును పళ్ళెములోని రక్తమును తాకింపవలెను. తరువాత ఉదయం వరకు దేవునికి స్తోత్రం. ఈ దినాన మనం చదువుకునే భాగంలో మన అంశం ఏంటయ్యా అంటే, పస్కా పశువును వధించుట. పస్కా పశువు. ఈ సిలువలో యేసయ్యను మనం చూస్తున్నాం. యేసయ్య ఈ సిలువలో ఎలాగా మనకు కనబడతా ఉన్నారయ్యా అంటే, ఒక పశువుగా, ఒక వధకు తేబడిన గొర్రె పిల్ల ఎలాగన ఆయన ఎదుగో మౌనముగా ఉన్నాడు, వధింపబడి ఉన్నాడు. అలాగున ఆయన వధింపబడిన రీతి కనబడతా ఉంది. పస్కా అనేది కనబడతా ఉంది. ఈ పస్కా అయ్యక పశువు అనేది అర్థం ఏమిటి అంటే, ఇక్కడ పస్కా అంటే అది క్రీస్తునకు అది గుర్తుగా కనబడుతుంది. ఏ విధమైన గుర్తు అంటే విమోచనకు గుర్తు. దేవునికి స్తోత్రం. పస్కా అనేది ఇశ్రాయేలు ప్రజలకు ఆచరించమని మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు.
ఆ భాగములో మనం చదువుకుంటే ఆ యొక్క వాక్యములో 11వ అధ్యాయము 9, 10 వచనాలు మనం చదువుకుంటే, అప్పుడు యెహోవా ఐగుప్తు దేశములో నా మహత్కార్యములను విస్తారమగునట్లు ఫరో మీ మాట వినడని మోషే అహరోనులు ఫరో ఎదుట ఈ మహత్కార్యములు చేసిరి. అయినను యెహోవా ఫరో హృదయమును కఠినపరచగా అతడు తన దేశములో నుండి ఇశ్రాయేలును పోనీయక కనుక పోనీయకుండా ఉన్నాడు. ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు ఉన్నారు. ఈ ఇశ్రాయేలు అదిగో బయటకు వెళ్ళాలి, వారిని విడుదల కలిగించాలి. వారు బానిసత్వములో ఉన్నారు, వారు బంధకములో ఉన్నారు, వారు ఐగుప్తి అనేటువంటి లోకములో ఉన్నారు, ఐగుప్తి అనబడిన పాపములో ఉన్నారు, ఆ కట్లలో ఉన్నారు. విడుదల కోసమై దేవుడు ఇక్కడ ఒక పస్కాను వధించమన్నాడు. పస్కాను ఎదుగో ఒక పస్కా పశువును వధించమని చెప్తున్నాడు. అంటే ఇశ్రాయేలు జీవితాలలో విడుదల కావాలి, వారు విడిపించబడాలి, వారు పాపములో నుండి విడిపించబడాలి, వారు లోకములో నుండి విడిపించబడాలి, వారు బంధకములో నుండి విడిపించబడాలి, వారు ఆ యొక్క ఐగుప్తు అనేటువంటి కాడి నుండి విడిపించబడాలంటే ఇక్కడ వధించబడినటువంటి రీతి కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం. దానిని ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ పస్కా విమోచనకు గుర్తుగా కనబడతా ఉంది. విమోచన, ఇదిగో పస్కా ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మరి ఐగుప్తి బానిసత్వం నుండి విడిపించిన విధము కనబడతా ఉంది. అందుకోసమే అక్కడ అంటాడు. యోహాను సువార్తలో 1వ అధ్యాయము 29వ వచనాన్ని చదువుకుందామా? 1వ అధ్యాయం 29వ వచనం చదువమ్మా. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు. కనుక ఇక్కడ ఇశ్రాయేలు జీవితాలలో పాపం ఉంది. అందుకోసమే యేసయ్య వస్తా ఉంటేనే యోహాను అంటున్నాడు, ఇదిగో ఈయన లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆయన తన ప్రజల పాపము కొరకై, నీ పాపముల కొరకై, నా పాపముల కొరకై లోకానికి వచ్చాడని ఆయన సిలువలో వధింపబడుతున్నాడు, విమోచిస్తున్నాడు. తన ప్రజలకు విమోచన కావాలి అంటే అదిగో ఎడ్ల రక్తము చేతను, గొర్రెల రక్తము చేతము కాదు, కానీ ఆయన తన రక్తము చేత విమోచన. దేవునికి స్తోత్రం. ఇక్కడ కనబడతా ఉంది. ఎందుకయ్యా అంటే ఈ పస్కాలో ఉన్న ఆత్మీయార్థం ఏమిటంటే, 1 విమోచన, 2 గొర్రెపిల్ల యొక్క ఎదుగో క్రీస్తు రూపంలోనికి మనం మార్చబడాలి, 3వది మన కుటుంబములు ఆయన సన్నిధిలో రక్షణ పొందాలి, 4వది విధేయతలో మనము దేవుని సన్నిధిలో నడుచుకోవాలి, 5వది క్రీస్తు రక్తములో నుండి మనము కాపాడబడతా ఉంటాం. దేవునికి స్తోత్రం. అనుభవాలు కనపడుతున్నాయి. కాబట్టి ఇక్కడ పస్కా అనేటువంటిది మనం చూస్తున్నాం. కనుక ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు మోషేకు చెప్పినది, మీరందరూ కూడా అదిగో ఆ యొక్క ఐగుప్తులో మీరందరూ కూడా మీ ఇండ్లలోనే ఉండాలి, మీరు లోపలే ఉండాలి. అయితే వధింపబడిన ఆ యొక్క గొర్రె పిల్ల రక్తము, ఆ పశువు యొక్క రక్తము, ఆ రక్తమును అదిగో తీసుకొని ఆ పళ్ళెములు పెట్టి ఇస్సోపు కుంచుతో ఇదిగో తలుపుకి, నిలువు కమ్మికిని, అడ్డ కమ్మికిని అలాగున ఈ యొక్క రక్తమును ఆ ఇస్సోపు ఆ యొక్క కుంచుతో అలాగున పుయ్యాలి అన్నాడు. అంటే సిలువ రక్తము, అక్కడే సిలువ ఆకారం ఉంది. ఆ రోజే ఆ సిలువ రక్తం అక్కడ మరి పుయ్యమని చెప్పినప్పుడు, ఎందుకయ్యా అంటే అదిగో అలాగున మనం చూచినప్పుడు అంటాడు కదా. ఎందుకు అలాగయ్యా అంటే అంటాడు 29వ వచనాన్ని మనం చదువుకుందాం. అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా, సింహాసనం మీద కూర్చొని ఉన్న ఫరో మొదలుకొని ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలందరినీ యెహోవా హతము చేసెను. ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ
ఐగుప్తీయులు లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనను మహాఘోష పుట్టెను. దేవునికి స్తోత్ర. ఎప్పుడైతే ఇశ్రాయేలు కుటుంబములు ఇశ్రాయేలు ఇంటి ద్వారానికి ఇదిగో మరి యొక్క హిస్సోపు కొంచెతో రాసిన రక్తము చేత వాళ్ళు కాపాడబడతా ఉన్నారు, వారు క్షేమముగా ఉన్నారు. ఐగుప్తులకైతే ఇదిగో మరి శత్రువులైన ఐగుప్తులకైతే ఏ ఇంటిని కదిలిస్తే ఆ ఇంటిలో తొలుచూలు ఒకరు చనిపోయారు. అది జంతువులలో కానీ అవి మనుషులలో కానీ ఆ తొలిచూలు ఇంటికి పెద్దవాడు చనిపోయిన అనుభవంలో ఉంది. అలాగున మహాఘోష పుట్టిందంట. అంటే ఈ దినాన ఇశ్రాయేలు ప్రజల కోసము అలాగున వారు విడుదల కోసము అంత చేసిన దేవుడు ఈ దినాన నీ కోసము నా కోసము కలువరి సిలువలో ఆయన పస్కా బలి పశువుగా వధింపబడ్డాడు. ఎందుకో తెలుసా? నిన్ను విమోచించాలి. ఆయన విమోచకుడుగా ఉన్నాడు. ఆయన తన రక్తము చేత విమోచించడానికి ఉన్నాడు. ఇప్పుడైనా ప్రభు యొక్క రక్తము చేత కడగబడాలి, మనము పరిశుద్ధపరచబడాలి, మనము పవిత్రపరచబడాలి, ఆయన బిడ్డలుగా మనము జీవించాలి. ఎప్పుడైతే ప్రభు యొక్క రక్షణ మన కుటుంబం ఉంటుందో ఏ శోధకుడు మన యొక్క కుటుంబంలో రాకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు, భద్రపరుస్తూ ఉంటాడు. అపాయం రానివ్వడు, శోధన రానివ్వడు, ఏ నష్టము రానివ్వడు నీకు నీ కుటుంబానికి. అదిగో ఆ రోజున అదిగో మరి ఎలాగో ఇశ్రాయేలు జీవితాలలో అదిగో కాపాడబడుతున్నారు. ఈరోజు మన జీవితాలలో కూడా దేవుడు కాపాడుతాడు. హిస్సోపు అన్నాడు, అదొక మొక్క, అది చిన్న మొక్క, అది ఉపయోగించుకున్నాడు ప్రభు. ఎలాగా ఉపయోగించుకున్నాడంటే అంటాడు కదా, దాన్ని తీసుకొని ఆ రక్తములో పెట్టి అలాగ రాయడానికి. అంటే దాని యొక్క ఆత్మీయ అర్థము మనం లోతుగా మనం చూస్తే అది హిస్సోపు ఏం చేస్తుందంటే శుద్ధీకరణకు ఒక స్నేహ ఒక పనిముట్టుగా కనబడతా ఉంది. దావీదు అంటాడు కదా, ఇదిగో 51 కీర్తనలు 51 7 వాక్యములు అంటాడు కదా, నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపములు అంటాడు. హిస్సోపుతో ఆ మొక్క తీసుకొని అలాగ పెట్టి అంటాడు శుద్ధి చేయడానికి ఉపయోగపడింది అది శుద్ధి. కాబట్టి ఇంకా మనం చూస్తే ఇక్కడ మనము దేవుని యొక్క సన్నిధిలో మనము జాగ్రత్తగా చూస్తే ఇది చిన్నదైన దేవుని కార్యాలలో గొప్ప అర్థము కలిగిందని, శుద్ధి చేయడానికి, రక్షణకు, వినయానికును, క్రీస్తు ద్వారా వచ్చిన ఎదుగో విమోచనకు సూచనగా కనబడతా ఉంది. దేవునికి స్తోత్ర. కాబట్టి ఇలాగున్న దేవుని సన్నిధిలో మనము శుద్ధి చేయబడాలి. ఈ సిలువ మనల్ని ఏం చేస్తుందంటే ఈ దినాన మనము ఈ యొక్క రక్తము పస్కా ఏం చూపిస్తున్నాడు? విమోచించబడాలి. ఇంకా ఎవరైనా రక్షణ పొందకపోతే రక్షణ పొందుకోవాలి, రక్షణ అనుభవాన్ని కలిగి ఉండాలి. ఈ లోకములో ఉన్నంత కాలము కాలము గడిచిపోతుందని కాదు, కానీ ప్రభు రాకడ సిద్ధపడతా ఉంది, ప్రభు రాకడ రాబోతుంది. కాబట్టి మనము సిద్ధపాటు అవసరం. దేవునికి స్తోత్ర. కాబట్టి ఇక్కడ అలాగున మనము శుద్ధి కోసమై పరిశుద్ధపరచబడిన ఈ సోపుగా మనము శుద్ధి చేయబడాలి, కడగబడాలి. ఎందుకోసమే అదిగో పేతురు రాసిన పత్రికలు చెప్పాడు, ఆయన తన రక్తము చేత అన్నాడు. ఎడ్ల వంటి రక్తం కాదు కానీ అమూల్యమైన మొదటి అధ్యాయంలో చెప్తాడు, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. దేవునికి స్తోత్ర. యేసయ్య రక్తము చేత విమోచన ఉంది. యేసయ్య విడుదల కలిగిస్తాడు, విమోచిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు దాస్యములో ఉంటే వారిని విడిపించిన దేవుడు ఈరోజు నీ కుటుంబానికి కూడా, నీ బిడ్డల జీవితాలలో కూడా విడుదల కలిగిస్తాడు ఆయన. దేవునికి స్తోత్ర. కాబట్టి ఈ సిలువ ధ్యానములో 7వ రోజుగా పస్కా పశువుగా యేసయ్య వధింపబడి ఉన్నాడు. సిలువలో తన రక్తము చేత శుద్ధి చేస్తాడు. కడుగే దేవుడు, శుద్ధి చేసే దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు. పరిశుద్ధపరచబడాలి, పవిత్రపరచబడాలి. ఆయన బిడ్డలముగా మనము జీవించాలి, అది కోరుకుంటా ఉన్నాడు.
అలాగే మనం ఉండటం కాదు, మార్పు కావాలి. సిలువ మార్పు ఇచ్చింది. సిలువ ఇదిగో మరి పరివర్తన ఇచ్చింది. సిలువ దగ్గర మన జీవితాలు మార్చబడతాయి, మన జీవితాలు మన కుటుంబాలు కట్టబడతాయి. దేవుని యొక్క సిలువ ధ్యానములో 7వ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, విమోచకుడుగా ప్రభు ఉన్నాడు. దేవునికి స్తోత్ర. అందుకోసం అంటాడు, ఏబు గ్రంథంలో అంటాడు, నా విమోచకుడు సజీవుడు. దేవునికి స్తోత్ర. ఆయన సజీవుడు, యేసయ్య సజీవుడు. దేవుని సన్నిధిలో ఉన్న నీ జీవితంలో ఏదైనా కార్యము చేయగలడు, అద్భుతములు చేయగలడు, ఆశ్చర్య కార్యములు చేయగలడు. ఏబు కష్టములో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, ఎంతో బాధలో ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు, నా విమోచకుడు సజీవుడు, నేను మరలా ఆయనను చూస్తాను. దేవునికి స్తోత్ర. ఇప్పుడు చనిపోతానేమో, నేను చనిపోతానే, మరలా నేను చూస్తాను అనే మాట దేవుని దగ్గర, దేవుని సన్నిధిలో అలాగా విశ్వాసం చూపించాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా కొన్ని కష్టాలు ఉంటాయి, బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. అయినను ప్రభు ఏం చేస్తారంటే మార్చేస్తాడు. ఈరోజు మరి ఈ యొక్క ఫేస్బుక్లో వచ్చినటువంటి ఒక జపాన్లో మరి ఒక కోతి, ఒక చిన్న కోతి, ఆ కోతి ఇంకొక జాతికి సంబంధించింది. అది తల్లి పుట్టిన తర్వాత వదిలిపెట్టేసింది. వదిలిపెడితే అది మరి అక్కడ ఉన్న మ్యూజియంలో ఉంది. ఆ మ్యూజియంలో ఉన్నటువంటి దానిని అది ఒంటరిగా ఉంది, చిన్నది. అది అందరి దగ్గర వదిలిపెడితే అది అక్కడ మిగతా కోతులన్నీ దాని మీద ఎగబడుతున్నాయి, కొడుతున్నాయి, లాగుతున్నాయి, దగ్గరికి రానిట్లా. అది ఏడుస్తుంది, బాధపడుతుంది. దానికి ఒక టాయ్ ఇచ్చారు, దానికి లాంటి తల్లికి లాంటి ఒక మంకి కోతిని అది ఇచ్చారు. అది పట్టుకుంది. దానికి ఏమని తెలుస్తుందంటే మమ్మ ఏమే, ఇక ఏం తెలీదు, మమ్మేమే. ఏది ఉన్నా కానీ కొడతంటే అది పట్టుకొని వెళ్ళిపోయి, లాక్కొని వెళ్ళిపోయి, అంత దూరం వెళ్ళిపోయి అంత దాని మీద దగ్గరికి వెళ్ళి వాటేసుకొని పెట్టుకుంటుంది, దాని మీద పండుకుంటుంది. నన్ను ఇటు చేస్తున్నారు, నన్ను ఇటు కొడుతున్నారు అని చెబుతుంది. దాని వెంక చూస్తుంటే ఆ యొక్క నెటిజన్ అంతా కూడా ఒక దెబ్బకే మామూలు కాదు, లైక్లు వచ్చినాయా, లేకపోతే ఆ యొక్క చిన్న కోతి ప్రేమకు తల్లడిల్లిపోయారు. ఒక ఆయన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు, ఏమనంటే 2 కోట్లు పెట్టి దాన్ని కొనుక్కుంటాను, నేను చూసుకుంటాను, నాకు ఇస్తారా? ఆ మ్యూజియం వాళ్ళతో అడుగుతున్నాడు. 2 కోట్లు పెడతానన్నాడు. అంటే దాని ప్రేమ ప్రజలందరి దగ్గర పొందుకుందండి. దాని ప్రేమ తన అందరి హృదయాలను వసిపరుచుకుందండి. ఆ ప్రేమ, అంత ప్రేమ చూపించారు. ఆఖరిగా తల్లి మళ్ళీ తన యొక్క బిడ్డను కలుసుకుంది ఇప్పుడు. అయితే అందరూ ఆశ్చర్యం. ఒక తల్లే తన బిడ్డ విషయంలో వదిలిపెడితే ఇదిగో ప్రజలందరూ కూడా తల్లడిల్లిపోతే ఆ ప్రేమ చూస్తుంటే పరలోకపు తండ్రి ప్రేమ ఎంత తెలుసా? నీకోసము బలి, నీకోసము వధింపబడ్డాడు, నీకోసం రక్తం అంతా ధారపోసాడు, నీకోసం కలువరి సిలువలో ఆయన మేకులతో వేలాడి ఉన్నాడు, ఆయన తలలో ఆ యొక్క ముళ్ళ కిరీటం పెట్టబడి ఉన్నాడు, నీకోసం నా కోసం ప్రక్కల బల్లెముతో పొడవపడ్డాడు. ఆయనకు సొగసైనను స్వరూపమైనను లేదు, ఆయన వ్యసనాకాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వానుగాను ఉన్నాడండి. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ! ఈ లోకములు అంత ప్రేమ చూపిన వారు ఎవరు లేరండి. యేసయ్య ప్రేమ గొప్పది. యేసయ్య ప్రేమ చాటి చెప్తా ఉంది, ఇదిగో ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. ఇదిగో ఒక చిన్న కోతే దానిని ఆ మంకీ దానికి ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరిస్తే ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు. ఒక్కొక్కటి కాదు, మామూలుగా ఇది స్పందించలా ఒక్కొక్కళ్ళు. కానీ యేసయ్య ప్రేమ అంతకు మించి నీకోసం నా కోసము ఎంతో త్యాగం చేసిన దేవుడు ఈ దినాన అదిగో పస్కా పశువుగా వధింపబడ్డా. ఎందుకయ్యా అంటే ఇశ్రాయేలు కుటుంబములందరూ కూడా ప్రభులో ఉండాలని. మీరు ఇదిగో మరి అర్ధరాత్రి వేళ ఇదిగో మరి సంహార దూత వచ్చినప్పుడు బయటికి రావద్దు.
మీరు బయట కనబడవద్దు, మీరు లోపలే ఉండండి. ఉదయమున తలుపు తీద్దురు కానీ పొద్దున్నే మీరు తీయొద్దు, అదిగో దాటి వెళ్ళిన తర్వాత అని చెప్పినప్పుడు అలాగున వాళ్ళని కాపాడుకున్నా. ఈరోజున నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని రక్షణతో కాపాడుతూ ఉన్నాడు. ఏ అపాయములలో, ఏ శోధనలో, ఏ నష్టములో, ఏ ఆపదలనైనా మనము కాపాడబడాలి. దేవునికి స్తోత్రం. అందుకోసమే కుటుంబ ఆశీర్వాదం ఇవ్వటానికి కొరకై ప్రభు నీ కోసము, నా కోసము చనిపోయాడు, నీ కోసము, నా కోసం చనిపోయాడు. ఆయన విమోచకుడుగా కనబడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకోసమే మనము ఆయన సన్నిధిలో అలాగున్న ప్రభు సన్నిధిలో మనము జీవించాలి. దేవుని యొక్క సన్నిధిలో నడుచుకోవాలి. మనము శుద్ధి చేయబడాలి, పరిశుద్ధపరచబడాలి. పస్కా విమోచకుడు, విమోచన కనబడతా ఉంది. ఆయన దేనిలోనైనా విమోచించాడు, పరిశుద్ధపరుస్తాడు. ఎంత ఘోరమైన పాపినైనా ఆయన క్షమించి ఆ పరిశుద్ధమైనటువంటి ఆయన రక్తములో కడిగి పరిశుద్ధులుగా చేసేటువంటి దేవుడే ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను హానికరుడను, నేను హింసకుడును, నేను దూషకుడును అన్నాడు. ఆయనను దేవుడు క్షమించాడు. దేవునికి స్తోత్ర. ఈ దినాన ప్రభు మనకిచ్చినటువంటి ఆయన సన్నిధిలో పస్కా బలి నీ కోసము, నా కోసం విమోచకుడు ఉన్నాడని ఆయనలో నడుచుకుందాం. దేవుడి మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.